Hi all, I'm Dr. Srikanth, anesthesiologist and emergency and critical care physician, One Hospitals. చిన్న టాపిక్ ఇప్పుడు రెగ్యులర్గా మనం ట్రెండింగ్గా నడుస్తుందిగా మన హీట్ స్ట్రోక్ గురించి మనం హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్, హీట్ ఎగ్జాక్షన్, వడదెబ్బ తెలుగులో అయితే. సో ఏంటంటే నేను మీకు చెప్పాలనుకుంటే ఏంటంటే అది రావడం, అది వస్తున్నప్పుడు ఎలాంటి ఫ్యూచర్స్ ఉంటాయి. ఎందుకంటే అందరం మనం కంటిన్యూస్గా రన్నింగ్ లైఫ్ ఎంతసేపు మనం జాబ్ చూసుకోవాలి, వర్క్ చేసుకోవాలి, రావాలి, వర్క్ చేసుకోవాలి, వెళ్ళాలి, దాంట్లోనే ఉంటున్నాం. కానీ ఎంతవరకు మనం ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటున్నాం, ప్రాపర్గా వాటర్ తీసుకుంటున్నాము, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఇవన్నీ మనం ఏం చూసుకోవట్లేదు. కాకపోతే మీ అందరికీ అండ్ ఇంక్లూడింగ్ మా డాక్టర్స్కి, మీకు అందరికీ చెప్పాలనుకుంటే ఏంటంటే కాస్త డైటరీ సైడ్, అంటే ఈ పర్టికులర్ హీట్ స్ట్రోక్ టైంలో, అంటే మనకి వేసవి కాలంలో కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, సన్ స్ట్రోక్, ఈ వడదెబ్బ తగిలి కూడా చాలా వరకు సెటిల్ అవ్వడం కాదు, ప్రాణాల మీదకి వచ్చినంత వరకు కూడా పేషెంట్లు మేము చూస్తున్నాం ఇప్పుడు. సో అందుకోసం అంటే ఎలా ఉంటుంది అసలు వడదెబ్బ, సన్ స్ట్రోక్ ఏంటంటే, మనం ఎక్కువగా ఎండకి, అంటే మనం నోటీస్ చేయము, మనం మన వర్క్లో మన బిజీలో ఉంటుంటాము. అన్నిసార్లు ఎండకి వెళ్ళి ఎండలో నిల్చుంటే మాత్రమే వడదెబ్బ వస్తుంది, తగులుతుందని కాదు. వేడిగాలు తగిలినా అవుతుంది. మనం ఎండ తగలని ప్లేస్లో నిల్చున్నా కూడా వడగాల వల్ల కూడా వడదెబ్బ రావచ్చు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఎలాంటి కంప్లైంట్స్ ఉంటాయి అంటే, యూజువల్గా మనం ఏమేమి ఫేస్ చేస్తుంటాం అంటే, బాగా సివియర్గా హెడేక్ అనిపిస్తూ ఉంటుంది, బాగా తిప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది, నాలుక తడారిపోవడము, చేతులు కాళ్ళు అంతా డ్రై అవుతున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలాంటి నోటీస్ అవుతున్నప్పుడే మనం గమనించాలి మనం వడదెబ్బకు గురవుతున్నాం అన్నట్టు. కానీ సో అన్నిసార్లు ఇందులో ఒక్కొక్క కంప్లైంట్ వచ్చినా కూడా వచ్చినట్టు అంటే కాదు. కానీ ఈ పర్టికులర్ సమ్మర్ టైంలో, అంటే వేసవికాలంలో మనం నోట్ చేసిన పేషెంట్స్లో ఈ కంప్లైంట్స్ కంపల్సరీ ఉంటున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇమీడియట్గా మనం వీటిని రాకుండా ఉండడానికి ప్రివెంటివ్గా ఏం చేయాలి, ఎందుకంటే వస్తే ఏం చేయాలనేది అంతా హాస్పిటల్లో డీల్ చేస్తూ ఉంటాం. బట్ అసలు ఇలాంటి హీట్ స్ట్రోక్ గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం అంటే, ఫస్ట్ వన్, యూజ్ చేసే మీ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో ప్రిఫరబుల్లీ కాటన్ క్లాత్స్, లూజ్ క్లాత్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, బాగా టైట్గా ఉండడం కాకుండా. సేమ్ టైం ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మనం దీన్ని సన్ స్ట్రోక్ని అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్గా మీరు వర్క్ చేసే ప్లేస్లో అయినా, లేకుంటే ట్రావెలింగ్ చేస్తున్నప్పుడైనా మధ్య మధ్యలో ఆగుతూ అయినా వాటర్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. థర్డ్ వచ్చేసరికల్లా నెక్స్ట్ మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలంటే, లైట్ ఫుడ్, ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ చూడండి, బాగా స్పైసీ ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేయకండి. పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఒకవేళ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, జిమ్కి వెళ్ళేవాళ్ళు ఇలాంటివి అనుకుంటే, కొంచెం హీట్ ఉన్న పీరియడ్లో, లేకుంటే ఎక్సెస్గా స్ట్రెయిన్స్ చేయకండి. అవి కొంచెం మనం వింటర్ టైంలో, రెయినీ సీజన్లో చేసినంతగా కాకుండా కొంచెం తక్కువగా చేయడంలో బెటర్గా ఉండే అవకాశాలు ఉంటాయి. పాయింట్ నెంబర్ 4. అండ్ పాయింట్ నెంబర్ 5 ఏంటంటే, ఎఫ్ ఎట్ ఆల్ ఒకవేళ మీరు బయటికి వెళ్తున్నారు చేస్తున్నారంటే, అట్లీస్ట్ సమ్ హెడ్ క్యాప్స్ కానీ, సన్ గ్లాసెస్ కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని బెటర్గా స్కిన్కి ఇబ్బంది చేయని సన్ క్రీమ్స్ కూడా, మనకు సన్ క్రీమ్ లోషన్స్ కూడా ఉంటాయి. సో జస్ట్ అవి అప్లై చేసుకుంటూ వెళ్ళండి. వీటి ద్వారా మనం అట్లీస్ట్ సన్ స్ట్రోక్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ సన్ స్ట్రోక్ వస్తే, ఇప్పుడు నేను చెప్పిన కంప్లైంట్స్తో పాటు అవి ఎంత ఎక్సెస్గా అయినా వెళ్ళొచ్చు. నియర్ బై హాస్పిటలైజ్ అవ్వడము, మళ్ళీ దానికి సపరేట్గా ట్రీట్ చేయాల్సిన అవసరం రావడము, ఇవన్నీ ఉంటాయి. సో బెటర్ క్యూర్ చేయడానికంటే ముందు ప్రివెన్షన్ తీసుకోవడం బెటర్ అని నేను అనుకుంటాను. సో ఎవరైతే మనలాగా అగ్రెసివ్గా రన్నింగ్లో ఉన్నారో వర్క్ స్టైల్లో, వాళ్ళంతా కూడా ఈ వేసవి కాలంలో నేను చెప్పిన ఈ 7 పాయింట్స్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వన్ హాస్పిటల్స్.